అందరినీ గౌరవించుకోవడం అంటే మేము దేశాన్ని సన్మానించుకున్నంత విలువగా భావిస్తూ ఈ యొక్క భారతదేశానికి సైనికులు ఎక్కడైతే -డిగ్రీస్లో సేవలు అందిస్తున్న వారికి మీ యొక్క టెక్నాలజీ, మీ యొక్క సాఫ్ట్వేర్ తోటి తయారు చేసినటువంటి ఆ మిసైల్స్ అవన్నీ కూడా వారికి అందుబాటులో ఉంచి మరి దేశాన్ని కాపాడుతున్న వారంటే మీకంటే మించిన దేవుళ్ళు ఎవరు లేరని మేము భావిస్తాం. మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అసాధారణ మేధావులను సత్కరించి వాడు ప్రచారకాంక్షలు వాడు, వాళ్ళకు నిశ్శబ్ద యోగులు, నిశ్శబ్ద కర్మయోగులు వాడు. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్. ఎప్పుడైనా టీవీలో చూస్తే అట్లా వందలాది మంది సైంటిస్టులు నిశ్శబ్దంగా ఏం అర్థం కాదు, హ్యూమన్ ఒక పైకి వెళ్ళింది అని చెప్తే యాంకర్ మాట వినటం తప్ప అలాంటి అసాధారణమైన కృషితో మేధా సంపత్తితో తెలుగువాడి జాతి గర్వాన్ని, భారతీయ యొక్క జాతి శక్తిని ఆవిష్కరించినటువంటి ఇంతమంది మేధావులను సత్కరించడం ఇవాళ సిల్వెల్ వాళ్లకు, ముఖ్యంగా చిరంజీవి ప్రాజ్ఞిక ప్రవీణ్ని అభినందిస్తూ, శ్రీమతి ప్రవీణ్ని అభినందిస్తూ, ఒక శాస్త్రవేత్తను సన్మానం చేయటం అంటే జాతిని సన్మానం చేసినట్టు. భారతదేశాన్ని రక్షించేటువంటి సైనికుడి ఊపిరి ఎక్కడుందంటే వీళ్ళల్లో ఉంది. భారతదేశం సంరక్షింపబడుతుందంటే ఇలాంటి మేధావి వర్గం యొక్క రాత్రింబవళ్ళ యొక్క శ్రమ, దినారాత్రులు, పండగ లేదు, పబ్బం లేదు. కార్యక్రమాన్ని లాంఛనంగా జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించవలసిందిగా వేదికలో ఉన్న పెద్దలను ఆహ్వానిస్తున్నారు. గౌరవ పెద్దలు పార్థసారథి గారు, పెద్దలు నరసింహారెడ్డి గారు. These are the people now running our country towards the next generation. నేను స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేస్తూ ఉన్నాను. మా పిల్లలకి ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా కావాల్సింది ఇలాంటి మహనీయులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ కూడా. బహుశా ఈ కార్యక్రమానికి ప్రవీణ్ కొంచెం ముందు ప్లాన్ చేస్తుంటే కొన్ని స్కూల్స్ వాళ్ళని కూడా మనం పిలిచి ఉండాల్సింది. It should have been a good occasion for them to understand what exactly is going on. That is very, very important. Children ki manamu motivation, inspiration ela istam anede chala mukhyamainatuvanti vishayam. Manam chuste ee roju India is the youngest country across the world. Ante mana daggara youth ekkuva unnaru. This population dividend is going to be there with us until 2051. ఇక్కడ సైంటిస్టులు ఉన్నారు. సో వీరి యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనం ఇప్పుడున్నటువంటి యూత్కి అందించడమే కాకుండా వాళ్ళ లోపల ఆ స్కిల్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దట్ స్కిల్ కెన్ బి అప్గ్రేడెడ్ ఆర్ స్కిల్ కెన్ బి గివెన్ బై ద పీపుల్ లైక్ యూ. I request all of you, if your time permits, sometime we will plan some programs in the schools, particularly in the government schools. Because government school daggara chaduvutunna pillalallo chaala talent untaru. The talent is more than where the children are studying in private schools. I can vouch for that. But the problem is that they are not having the ample opportunities. We are trying to create that from the school side, from the government side. Kani akkada inka inspire cheyalsinatuvanti avasaram undi. That kind of inspiration will come only when they see people like you. And I also would like to take my other colleague Rajesh also. Atanu kuda ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచే ఒక సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఒక అనాథ విద్యార్థి గృహం పెట్టాడు. ఒకరోజు నన్ను కాల్ చేశాడు. ఆయనే ఊరికే అడిగేవాడు, మనకి ఎప్పుడు ఉద్యోగం హడావుడిలో ఉంటాము, చాలా మన జీవితాన్ని కోల్పోతూ ఉంటాం, ఉద్యోగం అనే దాంట్లో మన జీవితం మనకు తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది. కానీ ఒకరోజు ఆయనతో పాటు అనాథ గృహానికి వెళ్ళాను. ద కైండ్ ఆఫ్ సర్వీస్
ద కైండ్ ఆఫ్ డెడికేషన్ దట్ వాజ్ అమేజింగ్. అక్కడ ఉన్నటువంటి పిల్లలు అతనికి ఇస్తున్నటువంటి ప్రేమ అది ఎక్కడ మనం పొందలేం. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ యూ రియల్లీ వాంట్స్ టు గివ్ టు ద సొసైటీ. గివింగ్ ఈజ్ ఆల్సో enjoyable. Actually, that is what is required. That's the scientists are giving their knowledge to the society. Somebody like Rajesh is giving his whatever he can give, he is giving. And Praveen, అతనుకున్న ఏదైతే నేర్పుందో, అతనుకున్నటువంటి కళ ఏదైతే ఉందో దాన్ని అతను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రవీణ్ మా తమ్ముడు లాంటి వాడు, చాలా కల్మషం లేకుండా సిన్సియర్గా ఒక బెస్ట్ ప్రోగ్రామ్స్ ఎంచుకొని సమాజంలో రకరకాల ఫీల్డ్లో డెవలప్ అవుతున్న, డెవలప్ అయిన, సమాజానికి సేవ చేస్తున్న, దేశానికి సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి సన్మానిస్తూ ఉంటారు. చాలామంది కమర్షియల్గా ఆలోచన చేస్తున్న రోజుల్లో ఒకే ఒక వ్యక్తి ప్రవీణ్ ఒక సిన్సియర్గా మరి ఒక మోరల్గా సెలెక్షన్ చేస్తూ ఉంటాడు. కాకపోతే జనాలను కూడగట్టడంలో కొంచెం ఉండొచ్చు, కానీ ఆయనకు అది కాదు. వ్యక్తులు భారతదేశానికి సేవ చేస్తున్న డిఫెన్స్ ఒక్కొక్క మరి ప్రొఫైల్ శివపాల్ సింగ్ గారు కానీ, నారాయణ గారిని, కమల్ గారిని, రామారావు గారు కానీ, దయాకర్ రెడ్డి కానీ వాళ్ళ ప్రొఫైల్స్ చదువుతూ ఉంటే ఎంత పెద్ద అవార్డ్స్ భారతదేశంలో నుంచి మరి భారతదేశ ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి సైన్స్ ఫీల్డ్ నుంచి వచ్చినాయి అన్నది తెలిసింది. గౌరవనీయులు పార్థసారథి గారి ఆశీర్వాద ప్రసంగం తర్వాత సత్కార కార్యక్రమం ఉంది. గౌరవనీయులు పార్థసారథి గారు నాకు 30 ఏళ్ళ నుంచి ఎరుగు. ఆయన పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు పేదవాడికి ఇంటికి బియ్యం వచ్చింది. ఒకసారి చప్పట్టు కొట్టాలి. ఇప్పుడు రాజకీయవేత్తలు ఎంత ప్రజ్ఞావంతులైనా ఎగ్జిక్యూట్ చేయాల్సింది మా నరసింహారెడ్డి గారి మాటలు వీళ్ళు మాత్రమే, ఉన్నతాధికారులు మాత్రమే. తర్వాత అగ్రికల్చర్ కమిషనర్గా ఉన్నప్పుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్గా ఉన్నప్పుడు మాకు కూడా మామిడి చెట్లు పంపించాడు. ఒకసారి చప్పట్టు కొట్టాలి మా పార్థసారథి గారికి. వారిలో గొప్పతనం ఏంటంటే లేదు కాదు అనేటువంటి మాట లేదు ప్రవీణ్. ఏదో వారి సత్కార సభ కాదు ఇది. అంత ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎన్నో థాట్ ప్రొవింగ్ ప్రోగ్రామ్స్ చేశాడు. ఉభయ రాష్ట్రాల్లో ఆయన సమైక్య ఆంధ్రదేశంలో కూడా ఉన్నతాధికారిగా ఉన్నారు. రాష్ట్రం విభజింపబడ్డ కూడా ఉన్నతాధికారిగా ఉన్నారు. సరస్వతి పుత్రులు, జ్యోతిష్ శాస్త్రవేత్త దేవగణేశమ్మ గారు, న్యూమరాలజిస్ట్, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ వరకు ఉన్నాయి. పెద్దలు ఈరోజు ఈ సభకి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. మొట్టమొదట నేను ప్రవీణ్ని, వారి వైఫ్ని మనసారా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామందికి మనం సన్మానం చేయడము, అవార్డ్స్ ఇవ్వడము ఈ వేదిక మీద చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. రవీంద్ర భారత్ అంటేనే అవార్డ్స్ ఇవ్వడము, సన్మానాలు చేయడం. కానీ శాస్త్రజ్ఞులు మామూలు శాస్త్రజ్ఞులు కాదు వాళ్ళు. అంటే మన దేశ భద్రత కోసం ఏదైతే రక్షణ శాఖ ఉందో, రక్షణ శాఖ ఆధ్వర్యంలో డిఆర్డిఓ అనే సంస్థ మన హైదరాబాద్లో ఉంది. డిఆర్డిఓ కింద ఎన్నో పరిశోధన సంస్థలు డిఫెన్స్కి సంబంధించినవి ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు డిఫెన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ మన హైదరాబాద్ నగరంలో ఒక 40 వరకు ఉంటాయి. ఇది మనకు తెలీదు, కామన్ మ్యాన్ డజన్ నో, ఎవరికి తెలీదు. మనం హైదరాబాద్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాము, లేకపోతే ఫార్మా కోసం అంటాము, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్, వీటి గురించి మనం మాట్లాడతాము హైదరాబాద్ గురించి. కానీ హైదరాబాద్లో ఉన్న డిఫెన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, ప్రధానంగా డిఫెన్స్ రీసెర్చ్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ మన హైదరాబాద్లో డిఆర్డిఓ ఆధ్వర్యంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మన దేశ రక్షణకు సంబంధించిన మిసైల్స్ ఉన్నాయో, లేకపోతే యాంటీ ట్యాంక్ వెపన్స్ ఉన్నాయో, అవన్నీ మన హైదరాబాద్ కేంద్రంగానే అవి ఆవిష్కరింపబడ్డాయి, ఉత్పత్తి చేయబడ్డాయనే ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. రక్షణ శాఖ దేశ భద్రతకి చాలా కీలకమైంది. మన తెలుగువారు డాక్టర్ సతీష్ రెడ్డి అని డిఆర్డిఓ
డైరెక్టర్ జనరల్గా 4 సంవత్సరాల పాటు ఉన్నారు. వాళ్ళు 18 నుంచి 22 వరకు ఉన్నారు. సో ఆ డిఆర్డిఓ సంస్థ సంబంధించి నేను ఆయనతో కూర్చుని మాట్లాడేటప్పుడు ఆయన చెప్తే నాకు అర్థమైంది. పార్సాద్ గారు 40 కన్నా ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ డిఫెన్స్ సంబంధించిన డిఆర్డిఓ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నాయి. మనందరికీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటే ఎంతో గౌరవం. వారు 1982-83 ఆ ప్రాంతంలో ప్రవీణ్ చదివాడు, అది మీకు అర్థం కాలేదు కానీ ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఆయన ఆధ్వర్యంలో మొదలైంది. సో కలాం గారు వచ్చిన తర్వాత కొద్ది సైంటిస్టులందరిలో కొద్ది టీం వర్క్ అందరినీ కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే చాలా రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 3 సంస్థలకు సంబంధించిన వాళ్ళు మీకు కనిపిస్తూ ఉన్నారు. ఒకటేమో డిఆర్డిఎల్ అంటే ల్యాబొరేటరీ అన్నమాట, డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆర్మీకి కానీ నేవీకి కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ ఏదైతే మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయో గైడెడ్ మిజైల్స్ అంటాం మనం, ఆ మిజైల్స్ని వాళ్ళు డిజైన్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, ఎవాల్యుయేషన్ చేస్తారు. ఈ మిజైల్స్లో వాడే మెటీరియల్ అంటే అలైస్ అంటాం మనం, మిశ్రమ లోహాలు, చాలా సంక్లిష్టమైన లోహాలతోని ఈ వెపన్ సిస్టమ్స్ తయారు చేస్తారు. దాంట్లో అల్యూమినియం కానీ, స్టీల్ కానీ, టైటానియం కానీ, నికెల్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉంటాయన్నమాట. ఈ మెటీరియల్స్ మీద రీసెర్చ్ చేసేది డిఎంఆర్ఎల్. ఇప్పుడు 2 సైంటిస్టులు ఇక్కడే ఉన్నారు మనకి. వీళ్ళు మెటీరియల్స్ తరపున రీసెర్చ్ చేస్తారు. వీళ్ళు మిసైల్స్ని డిజైన్ చేసి టెస్ట్ చేసి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఏదైతే సక్సెస్ఫుల్గా డిజైన్ అవుతాయో మిజైల్ సిస్టమ్స్ వాటిని మన దయాకర్ రెడ్డి గారి సంస్థ బీడిఎల్ సంస్థ దాన్ని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. అప్పుడు మనకి ఫీల్డ్లో వాటిని ఉపయోగిస్తారు. అంటే రీసెర్చ్ నుంచి ప్రొడక్షన్ వరకు సంబంధించిన సైంటిస్టులందరినీ వరుసగా మనం ఇక్కడ కూర్చోబెట్టాం. అది ప్రవీణ్ యొక్క గొప్పతనం. అంటే ఈ రకంగా కూర్చోబెట్టడం అంత సులువు కాదు, ఎందుకంటే ఈ విషయం అవగాహన ఎవరికి లేదు. ఈ రకంగా ఈరోజు వీళ్ళని కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారంటే ఆయన దీని వెనుక చాలా శ్రమపడి ఉంటాడు, చాలా విషయాలు తెలుసుకొని ఉంటాడు. ఏమంటారు మీరు దయాకర్ రెడ్డి గారు? లేకపోతే ఎవరికి తెలియదు ఇది. సో నో బడీ నోస్. కాబట్టి ది హోల్ క్రెడిట్ గోస్ టు ప్రవీణ్ గారు. ఇంతకుముందు మన దేశానికి సంబంధించిన వెపన్ సిస్టమ్స్ చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. మనకి సెల్ఫ్ రిలయన్స్ లేదు, స్వావలంబన లేదు. ఈ మధ్య ప్రాంతంలోనే మెల్లమెల్లిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వచ్చిన తర్వాత కొద్దిగా రీసెర్చ్ ఫోకస్ వచ్చిన తర్వాత మెల్లిగా పరిశోధన చేసిన తర్వాత మనం ఇప్పుడు మన దేశంలోనే పెద్ద చాలా ఇంపార్టెంట్ మిజైల్స్ యాంటీటాక్ వెపన్స్ మనం ఉత్పత్తి చేసే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. ఇవన్నీ జరగడం వల్ల ఇప్పుడు దేశంలో ప్రపంచంలో భారతదేశం ఒక 4వ బలీయమైన సైనిక శక్తిగా ఎదిగింది. అవర్ ర్యాంక్ ఈజ్ నెంబర్ 4. దీనివల్ల ఇప్పుడు ఆయన చదివారు కొన్ని, మీకు అర్థం కాలేదు కానీ అన్నిట్లో చాలా పవర్ఫుల్ వెపన్ సిస్టమ్ ఈజ్ బ్రహ్మోస్. బ్రహ్మ అంటే బ్రహ్మపుత్ర, మోస్ అంటే మోక్ష్మ అని మన రష్యాలో రివర్. అంటే భారతదేశము రష్యా జాయింట్ కొలాబరేషన్తో బ్రహ్మోస్ అనే ఒక మిజైల్స్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ డెవలప్ చేశారు. అది భూమి నుంచి ఆకాశంలోకి కొట్టచ్చు, భూమి నుంచి సబ్మెరైన్ కొట్టచ్చు, సబ్మెరైన్ నుంచి ఆకాశం కొట్టచ్చు, సబ్మెరైన్ నుంచి భూమి మీద కొట్టచ్చు. అంటే భూమి, ఆకాశం, సముద్రం ఈ 3 మీద విస్తరించున్న వ్యవస్థ చాలా పవర్ఫుల్ సిస్టమ్ బ్రహ్మోస్. వరల్డ్లో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ మిజైల్స్. అది మన డిఆర్డిఓ తరఫున మన హైదరాబాద్లో ఉత్పత్తి చేశారు. తర్వాత పృథ్వీ 3 అనుకుంటాను. పృథ్వీ 3 అంటే భూమి మీద నుంచి భూమి మీదనే, అంటే సర్ఫేస్ టు సర్ఫేస్. ఇది ఒక టైప్ ఆఫ్ మిజైల్స్. తర్వాత ఆకాశంలో ఆస్ట్రా అంటారు, అంటే ఎయిర్ టు ఎయిర్, ఆకాశంలోనే మనము మిజైల్స్ని
అంటే అపోనెంట్ యొక్క దీని మీద మనం అటాక్ చేసే అవకాశం ఉంది. బ్రహ్మోస్ మూడిటి మీద భూమి ఆకాశం ఇది. హెలెన్ అని లేకపోతే నాగ్ అని కొన్ని యాంటీ ట్యాంక్ మిజైల్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ఉత్పత్తి అయినాయి. మీరు ఈ మధ్య కాలంలో మీడియాలో చూసుంటారు. అగ్ని 5 ఇట్స్ అ మ్యాక్ 3 అంటే సౌండ్ కన్నా 3 వేగంతో ఆ మిసైల్స్ పోతాయి అన్నమాట. సో చాలా లేటెస్ట్ వెపన్స్ ఇప్పుడు మన భారతదేశానికి ఉన్నాయి. మనమే ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఈ మధ్య ఈ ధర్మిలా మనం వేరే దేశాల వాళ్ళకి ఈ మధ్యన పేపర్లు చూశాను. ఫిలిప్పైన్స్కి మనం ఎంఓయూ చేసుకున్నాం. వీఆర్ గోయింగ్ టు సప్లై అంటే వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ వెపన్ సిస్టమ్స్. వెపన్ సిస్టమ్స్లో సెల్ఫ్ రిలయన్స్ స్వావలంబన అంటే కొన్ని మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే మొట్టమొదట మన దగ్గర కత్తి ఉంటేనే కదా ఎదుటోడు చూసి భయపడేది. కత్తి మనం ఉపయోగించక్కర్లే. దొంగకి మన చేతిలో కత్తి ఉంది లేకపోతే పిస్టల్ ఉందంటే భయపడతాడు, మనకు రెస్పెక్ట్ ఇస్తాడు. అలాగే అంతర్జాతీయంగా కూడా భారతదేశానికి రెస్పెక్ట్ కావాలంటే మన దగ్గర కూడా పవర్ఫుల్ వెపన్ సిస్టమ్ ఉండాలి. వాడక్కర్లేదు, అది యుద్ధం వస్తే తప్ప మనం వాడం. కానీ ఆ వెపన్స్ ఉంటే తప్ప మనకు గౌరవం ఉండదు. సార్ మనం ఇంపోర్ట్ చేసుకున్నామా, ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు కోర్ టెక్నాలజీ మనకి ఇవ్వరు. తర్వాత యుద్ధం సమయంలో దానికి స్పేర్ పార్ట్స్ అవటమేనా లేదా దానికి మెయింటెనెన్స్ సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దాని బదులు మన దగ్గరనే టెక్నాలజీ కనుక ఉంటే ఎప్పుడప్పుడు మనం టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం. మ్యాక్ 1, మ్యాక్ 2, మ్యాక్ 3, మ్యాక్ 4 ఈ రకంగా దీన్ని సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ అంటారు. అంటే సౌండ్ కన్నా 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు ఈ రకంగా స్పీడ్తో వెళ్ళే వెపన్ సిస్టమ్స్ ఇప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి తర్వాత మెటీరియల్ సైన్స్లో కూడా బాగా రీసెర్చ్ జరుగుతూ ఉంది. నానో టెక్నాలజీ వచ్చింది, 3D ప్రింటింగ్ వచ్చింది. వాటన్నిటిని ఉపయోగించుకొని ఈ ల్యాబొరేటరీల్లో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో చాలా పెద్ద ఎత్తున వెపన్ సిస్టమ్స్ వచ్చి మనం ఎక్స్పోర్ట్ ఇంకా బాగా చేసే పరిస్థితులు కూడా త్వరలోనే ఉంటామనే ఒక ఆశాభావం నాకుంది. ఇక రాజేష్ను చాలా కాలంగా చూస్తున్నాను. నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు సార్ నేను ఆర్ఫనైజ్ పెట్టాను ఒకసారి రండి అంటే చాలాసార్లు పాపం ఇన్వైట్ చేశారు, నేను పోలేకపోయినాను. ఇప్పుడు అడిగాను, అతను ఒక్క స్టూడెంట్తో స్టార్ట్ అయింది 82లో. ఇప్పుడు 300 పిల్లలు ఆర్ఫనేజ్లో అతని పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారు, కాలేజ్ చదివే పిల్లల్ని. అంటే వాళ్ళని సైంటిస్ట్ ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళకింత కాస్త ఎంప్లాయ్మెంట్ అవకాశము కలిగిద్దామని ఒక మంచి ఉద్దేశంతో he has taken time and there is no problem for your intervention. It will help your students. సో అంటే మనం ఏం చేస్తామంటే ఎక్కువ మాటలు చెప్తాం కానీ దెర్ ఇస్ ఒక సామెత ఉంది, 1 ounce ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దాన్ 1 ton ఆఫ్ ప్రీచింగ్. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్నంటారు. సో అలాంటి కార్యక్రమం రాజేష్ చేస్తూ ఉన్నారు. రాజేష్కి మనందరి తరఫున మనం అభినందనల్ని తెలియజేద్దాం. అలాగే ఇంకో 2 నిమిషాలు రెండవ అంశం, చాలామంది సింగర్స్ డయస్ మీద చూశాను. సూర్యకుమూర్తి గారు నంది కమిటీ, ఫిల్మ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. చాలా మంచి సింగర్ ఆమె. మీరు అన్నారు, సుశీల్ అన్నారు, జానకి అన్నారు, అన్నీ అన్నారు మన రాష్ట్రానికి సంబంధించి. అయితే చాలామంది గాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి ఒక విషయం చెప్పాలి మీకు. కృత్రిమ మీద ఒక పెద్ద సంచలనంగా మారబోతుంది మీ ఇండస్ట్రీకి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. మ్యూజిక్ ఇండస్ట్రీని కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్. అంటే మ్యూజిక్ ఇండస్ట్రీకి ఒక రకంగా మీ సామర్థ్యం పెంచడానికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చాయి, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఒక మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు, ట్యూన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో బీటిల్స్ ఎంతమంది విన్నారు?
బీటిల్స్ రాక్ బ్యాండ్ స్టూడెంట్స్ ఉన్నారు. బ్రిటిష్ రాక్ బ్యాండ్ లాస్ట్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేశారు. అది గ్రామీ నామినేషన్కి వెళ్ళింది. ఇట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లాగే అమెరికాలో ఒక ట్రావిస్ అనే ఒక సింగర్ ఉన్నాడు. అతను పక్షవాతంతో పడిపోతే అతని గొంతుని క్లోన్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్తో. క్లోన్ చేసి ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేశారు. ఇవి 2 సాంగ్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక వేవ్ లాగా అనమాట, ఒక సంచలనం రేకెత్తించాయి. అయితే మ్యూజిక్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు బి డెఫినెట్లీ సపోర్టెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద డేస్ టు కమ్. అవి మీకు హెల్ప్ చేస్తాయి, మీకు నష్టమే చేయవు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటివిటీ కూడా ఉంది, చాలా ఫాస్ట్గా జనరేట్ చేస్తాయి. సునో అని ఒక యాప్ ఉంది. యాప్లో మీరు ప్రాంప్ట్ ఇవ్వండి, హిమాలయాల్లో ఒక హీరోతో ఒక పాట కావాలి నాకు, మెలోడియస్ సాంగ్ అని మీరు ప్రాంప్ట్ ఇచ్చేస్తే మీకు సాంగ్ వచ్చేస్తుంది. కొన్ని సెకండ్స్లో, నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇట్లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వెబ్ అప్లికేషన్స్, టూల్స్ చాలా వచ్చాయి. వాటన్నిటినీ నేను ఎందుకు చెప్తున్నానంటే విషయం, ఇక్కడున్న గాలికలు కనుక ఈ కృత్రిమ మేధకు సంబంధించిన టూల్స్, సాధనాలు కనుక వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు వెనుకపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అందరు సింగర్స్ ఈ టూల్స్ కనుక ఉపయోగిస్తే వాళ్ళకున్న టాలెంటు, తర్వాత టెక్నాలజీ, ఈ 2 మేళవింపుతోని చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అదర్వైజ్ దే రిమైన్ అబ్సొల్యూట్. Those who use AI tools will be replaced by those people who do not use AI tools. This is going to be reality in future. ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్వాంటమ్ రెవల్యూషన్ రాబోతూ ఉంది. టెక్నాలజీ విపరీతమైన వేగంతో ముందుకెళ్తూ ఉంది. చాలా మార్పులు సమాజంలో వస్తాయి. ఎవరైతే మీరు చదువుకున్న పిల్లలు ఉన్నారో వీటిని కొద్దిగా అప్డేట్ చేసుకుంటే మీకు భవిష్యత్తులో AI కనుక టూల్స్ కనుక మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఏ విభాగంలో ఉన్నా కానీ మీరు వాడితే మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది, మీరు యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుందనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన సైంటిస్టులు, తర్వాత సోషల్ వర్కర్స్ లైక్ రాజేష్, వీరందరినీ మనస్ఫూర్తిగా నేను నా అభినందనల్ని తెలియజేస్తూ ఉన్నాను.